శంకరుడు ఆదిశంకరుడి కంటే గొప్ప పండితుడు ఈ ప్రపంచంలో మరొకడు పుట్టాడు. ఎందుకంటే శివుడే ఆయన రూపంలో పుట్టాడు. ద్వాపరయుగంలో వ్యాసుడు, కలియుగంలో శంకరుడు, ఈ ఇద్దరే మనకి పరమ గురువులు. ఆ ఇద్దరు గురువుల్లో ఒకడైన శంకరుడు ఏమన్నాడు? నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిముఖో నాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అమ్మా, నిన్ను నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. నీ దర్శనం చేసుకోవటానికి అర్చన చెయ్యాలనుకుంటున్నాను. కానీ నాకు నీ మంత్రం తెలియదు. ఇది శంకరుడికిట మంత్రం తెలియదట. అంటే మంత్రవేత్తలం అనుకున్న వాళ్ళకి ఇదేం పెద్ద గొప్ప మంత్రం కాదు. నీ అనుగ్రహం లేకపోతే ఈ మంత్రములతో నిన్ను పొందగలమా అని సూచించాడనమాట. నాకు మంత్రం తెలియదు, శ్రీచక్రం వంటి యంత్రములు తెలియవు, ధ్యానం తెలియదు, ఆహ్వానం తెలియదు, ఆవాహనం తెలియదు, భగవంతుడికి ముద్రలు కొన్ని ఉన్నాయి కదా, ఈ ముద్రలు తెలియదు. పోనీ నీకు సంబంధించిన కథలు ఏమైనా పురాణ కథలు తెలుసా? అవి తెలియవు. స్తోత్ర కథలు తెలియవు. మరి ఏం తెలుసు? ఏం అడిగినా తెలియదు అంటావు. మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, పాట తెలియదు, కథ తెలియదు, పూజ తెలియదు అంటావు. మరి ఏం తెలుసు నీకు అని నువ్వు అడుగుతావేమో. నాకు తెలిసింది ఒకటే, నువ్వు ఉన్నావన్న నమ్మకం ఉన్నది, అదొకటే తెలుసు. పెద్దలు చెప్పారు నువ్వు ఉన్నావని, కాబట్టి నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, ఉన్నావని నీ వెంట పడుతున్నాను. ఇదే నాకు సులభమైన మార్గం. పైగాట త్వత్త అనుసరణం, నువ్వు ఉన్నావని నమ్మి నీ వెంట పడ్డం ఉందే, అది క్లేశహరణం, కష్టాలను తొలగిస్తుంది. అమ్ముంది అనుకుంటే చాలట. అప్పుడు ఆ బొమ్మలోంచి కూడా అమ్మ నడిచొచ్చి నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుందన్నాడు ఆయన. మహాత్ములు అంత వినయంగా చెబుతారు. అంతటి వాడు నాకేమి రాదంటే వాడ, అబ్బో నేను మహాత్ముండండి, నేను అన్నీ చదివేశానండి, భాష్యం చెప్పుకున్నానండి, యంత్రవేత్తనండి, మంత్రవేత్తనండి. ఈ మధ్యకాలంలో ఎవడు కూడా అనమాట వాడే సకల బిరుదులకి వాడే ఇచ్చేవాడు అనమాట. జ్యోతిష మార్తాండు, జ్యోతిష చంద్రుడు, జ్యోతిషంలో పరాకాష్ఠాస్వరూపుడు, పరమపూజ్యుడు, మహాత్ముడు అని పెట్టుకోవడం ఉందే, ఇది భ్రమ. అందుకే ఎవరన్నా బిరుదులు ఇచ్చినా ఆ బిరుదులు నాకేమి చెందాం అనుకుంటాను. నాకు ఈ బిరుదులు మనకెంత ఇవి లెక్క. పరమాత్ముడు చిట్ట చివరి లక్ష్యం. కాబట్టి వీడు ప్రవచన నిధి కాదు, వీడేదో పెద్ద బ్రహ్మశ్రీ కాదు, పరబ్రహ్మశ్రీ కాదు. ఏదో భక్తులు పాప అలాగ ప్రేమతో పిలుస్తూ ఉంటారంతే. ఇవి చూచి గర్విస్తే ఈ జన్మలో ఇక్కడే చతికిలపడతాడు. ఇంతవరకు ఈ ప్రపంచంలో పరమ పండితుడనే పదం పరమాత్మునికి తప్ప ఎవరికి లేదు. సర్వజ్ఞ నామధేయం శర్వునకే. ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడు అంటే ఎవరు? శివుడే. మరొకడెవడు సర్వజ్ఞుడు అనుకోవడానికి లేదు. తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుట అన్నాడు శ్రీనాథుడు. శ్రీనాథుడిని ఆదర్శంగా తీసుకోవాలి. రావుసింగ మహారాజు అని ఒక మహాత్ముడు ఉన్నాడు. సర్వజ్ఞ సింగ భూపాలుడు అంటారు ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావుసింగ జనపాలునకే ఉర్వింజెల్లును, తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అన్నాడు. అంటే ఈ పద్యానికి అర్థం ఏంటి? సర్వజ్ఞుడు, అన్నీ ఎరిగినవాడు అనే పేరు శివుడికి చెల్లుతుంది, మా రావుసింగ సర్వజ్ఞ భూపాలుడికి చెల్లుతుంది. ఈ మహాత్ముడు రాజుగారికి చెల్లుతుంది. సర్వజ్ఞుడు అయితే శివుడు లేదా రావుసింగ మహారాజు, ఈ ఇద్దరికే తప్ప ఇంకెవరికి సర్వజ్ఞుడనే పేరు చెల్లదు. ఇంకెవరినైనా సర్వజ్ఞుడు అనడం ఉన్నదే కుక్కని పట్టుకుని ఏనుగు అనడం అన్నాడు. కుక్క సామజమనుటే, కుక్కని ఏనుగండం ఎంత అమాయకత్వమో. ఎవడన్నా కుక్కని ఏనుగంటాడా? కుక్కని ఏనుగంటే అది పిచ్చి. అలాగే సర్వజ్ఞుడిని కేవలం శివుణ్ణైనా అనాలి, లేదా మా రావుసింగ మహారాజునైనా అనాలి. తక్కిన వాళ్ళు ఎవరు సర్వజ్ఞులు కాదు అన్నాడు. దాంతో రాజుగారు ఆనందపడిపోయి ఈయనకి పోవలేడు. అది బంగారం ఇచ్చాక బయటకు వచ్చేసారు. ఈయన రాగానే శిష్యులకు అనుమానం వచ్చింది. ఏమండు గురువుగారు, ఎంత డబ్బిస్తే మాత్రం రావు గారిని పట్టుకుని మరీ సర్వజ్ఞుడు అంటారా, ఇలా పొగిడేశారు ఏమిటండి అన్నారట. నేను పొగిడానా? ఎక్కడ పొగిడాను అన్నాడు శ్రీనాథుడు. అదేమిటండి ఇందాక పద్యంలో అంత పొగిడారు కదా అంటే, ఓరి పిచ్చి శిష్యులారా, మీ బుర్రకు అలా వెలిగిందా? ఆ పద్యం అలా చదవకూడదు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావుసింగ జనపాలునకే యుర్వింజల్లును అని అర్థం.
సర్వజ్ఞుడనే పేరు కేవలం శరువుడికే. ఈ రావుసింగ జనపాలుడి పేరుకి సర్వజ్ఞుడని పెట్టుకున్నా ఈ రావుసింగ జనపాలులకు ఏ ఊరి వింజలును అంటే ఏ లోకంలో అయినా వాడికి సర్వజ్ఞుడనే పేరు వీడికి చెల్లుతుందా? శివుణ్ణి తప్ప తక్కువ సర్వజ్ఞుండరుటే కుక్క సామజమరుటే అన్నాడు ఆయన. శివుణ్ణి తప్ప ఇంకెవరినైనా తక్కువ ఇంకెవరినైనా సరే సర్వజ్ఞుడు అనడం కుక్కని ఏనుగండమే. ఇది మా రాజుగారికి అర్థం కాలేదు నాయన, అర్థం కాక నాకు బంగారం ఇచ్చాడు, నాకు కూడా వస్తుంది కదా అని పట్టుకొచ్చేసాను అంతే అన్నాడు ఆయన. నిజానికైనా రావు గారిని పొగళ్ళ. ఈ లోకంలో చాలామంది ఇలా కూడా పొగుడుతారండోయ్, చాలా టెక్నిక్గా పొగుడుతారు. ఆ పొగిడితే మనకి తెలియక అవతలాడు పొగిడాడేమో అనుకుంటాం. ఇటువంటి విషయంలో తెనాలి రామకృష్ణుడు ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఆ రోజుల్లో తిరుమల రాయలు అని ఒక ఆయన ఉండేవాడు, కృష్ణదేవరాయలకి చుట్టం. తిరుమల రాయలకు ఒక్కన్నే ఉండేది, ఒక్క కన్ను పోయింది, ఎడం కన్ను పోయి కుడి కన్నే ఉండేది పాపం. నా మీద పద్యం చెప్పవా నీకు లక్షలు ఇస్తాను, అక్షర లక్షలు ఇస్తాను అన్నట్ట. సరే తెనాలి రామకృష్ణుడు ఒక రోజున ఆయన మీద పద్యం చెప్పాడు. ఏమని? అన్నాతి గోడ హరుడవే, అన్నాతిని గోడ కొన్న అసురగురుడవే, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలే గాని కౌరవపతివే అన్నట్ట. వెంటనే ఆయన ఆనందపడిపోయి అక్షర లక్షలు ఇచ్చాడు. ఇంతగా పద్యానికి అర్థం ఏంటో తెలుసా? నీ భార్య నీ పక్కనుంటే అన్నాతి కూడా ఆ నాతి అంటే ఆ భార్య, నీ భార్య పక్కనుంటే హరుడవు శివుడివి. శివుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 3 కళ్ళు. నీకు ఒక్కను, మీ ఆవిడ పక్కనుంటే 2 కళ్ళు, పక్కనుంటే నువ్వు శివుడివి 3 కళ్ళు ఉంటాయి. అంటే నువ్వు ఒంటి కంటేడు అని అర్థం అక్కడ. మీ ఆవిడ లేకపోతేనో అన్నాతిని కూడకొన్న ఆ భార్య పక్కన లేకపోతే అసుర గురుడివే, శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడికి ఒకటే కన్ను. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలి గాని, ఇంకొక కన్ను మిగిలింది కానీ ఇది కూడా పోతే కౌరవపతివే, ధృతరాష్ట్ర మహారాజు అన్నాడు. కాబట్టి చావుగొట్టి డబ్బిస్తాం పద్యం చెప్పుంటే ఇలా చెబుతారు, కానీ అంతరార్థం తెలిస్తే ఎంత బాగుంటాయండి. నిజంగాను అద్భుతంగా చెబుతారు. పోనీ మళ్ళీ దీనికి ఇంకో అర్థం చెప్పమంటే వాడు ఒకవేళ అవతల వాడు తిట్టాడేమో అనుకోవడానికి వీలు లేనంత భాష్యం కూడా చెప్పేవాడు. అలాంటి మహానుభావులు వాడు. ఎందుకు చెబుతానంటే ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడు అంటే ఆ పరమాత్ముడు తప్ప, ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. తక్కిన వాడికి తెలుస్తుంది అనుకోవడం భ్రమ. అందుకే ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి, నాయనలారా జ్ఞానము, వైరాగ్యము, యోగము ఈ 3 ఎంత కష్టపడినా సంపూర్ణంగా జీవులకు అర్థం కాదు. కాబట్టి జీవులు ఎప్పటికీ సర్వజ్ఞులు కాదు. అదే భక్తి అయితే ఏమీ తెలియకపోయినా మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, నాకేమీ తెలియదు, స్తోత్రములు తెలియవు, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాం పరమేశ్వర అని శివుడి యొక్క లింగాన్నో ఒక రూపాన్నో పెట్టుకుని అర్చన చేస్తే, భజన చేస్తే, నామస్మరణ చేస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. ఈ 4 మార్గములు అని ఆ కొత్తగా వచ్చిన జటాజోటధారి జీవులకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆ జటాజోటములు కలిగిన తెల్లని వాడైన శూలం ధరించిన గురువుగారి మార్గంలో ప్రయాణించారు. ఆ మార్గం మొదటి సాధన. జీవులందరినీ తరింపజేశాడు. అందరూ తరించరు కనుక ఒకేసారి ఒక్కొక్కళ్ళు ఈ జన్మలో తరించారు, కొందరు కొన్ని జన్మలు ఎత్తాక తరించారు, కొంతమంది ఇంకా అధోగతుల పని ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ మొట్టమొదట వచ్చిన ఆ గురువే శివగురువు, శివుడు. ఇలా మొదట జీవులందరినీ ఉద్ధరించడానికి శివుడే గురువై వచ్చాడు. ఆ తర్వాత ఆ శివుడు కొందరు గురువుల్ని తయారు చేశాడు. ఇంకా అక్కడి నుంచి శివగురు పరంపర వచ్చిందనమాట. అందుకే వందే గురు పరంపరాం, గురు పరంపర, గురువుల యొక్క వరస. ఆ వరసకి నమస్కారం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ముందు సదాశివుడు మొదటి గురువై వచ్చాడు. జీవులందరినీ సంసారం నుండి ఉద్ధరించడానికి జటాజోటాలు ధరించి రూపం మార్చుకుని గురువు రూపంలో వచ్చాడు. ఇక అక్కడి నుంచి వరసగా గురువులు మొదలయ్యారు. ఇప్పుడు మనకి కలియుగ గురువు శంకరాచార్యుడు. శంకరాచార్యుడు మధ్యముడు. ఇక ఇప్పుడు మీకు పురాణం చెబుతున్న వాళ్ళంతా మీ గురువులే. అందుకే అస్మదాచార్య పర్యంతం, మా గురువు వరకు కూడా పరంపరాం. ఏ పరంపర? గురు పరంపరాం. గురువుల యొక్క వరసకి వందే నమస్కారం. అలాగే మన శంకరపీఠంలో వరసగా చూశారు. అక్కడి నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఏ పీఠం ఆ మహాత్ములు నిర్వహించారు. ఒక ఆయన 1812 నుంచి ఇంతవరకు, ఆ తర్వాత వారు మళ్ళీ ఇంతవరకు, అలాగే 1959 వరకు, 59 నుంచి 89 వరకు, ఏదో 89 నుంచి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ భారతీ తీర్థస్వామి వారి పరంపర, ఆ తర్వాత రాబోయే పరంపర విధుశేఖర భారతీ స్వామి వారు. ఇదనమాట ఒకరి తర్వాత ఒకరు రావడాన్ని పరంపర అంటారు. ఈ పరంపరకి
నమస్కారం చేసుకోవాలంటే భక్తితో. గురువుల యొక్క పరంపరకు నమస్కారం చేసుకుంటే మనం సంసార పరంపరలో పడకుండా పరమ పదమును పొందుతాం. అందుకని గురు పరంపరకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఈశ్వరుడు మొదటి గురువు అయి చెప్పిన తర్వాత జనమంతా ఏం చేశారు, వారి వారి యొక్క ఓపికల్ని బట్టి కొందరు భక్తిని పట్టుకున్నారు, కొందరు జ్ఞాన మార్గానికి వెళ్ళారు, కొందరు వైరాగ్యం పొందారు, మరి కొంతమంది యోగాభ్యాసం చేశారు. వీటన్నిటిని అనుసంధానం చేసే గొప్ప మార్గం తపస్సు. తపః అంటే ఇంద్రియ నిగ్రహం. తపస్సు అంటే ముందు ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము, ఆహార వాంఛని అదుపులో పెట్టుట, పరస్త్రీ వ్యామోహము లేకుండా ఉండుట, శరీరమే నేననుకునే భ్రాంతి విడిచిపెట్టుట, భగవన్ నామస్మరణము చేయుట, పరులకు ఉపకారం చేయుట, అన్నదానము చేయుట, నిరంతరం కృషి చేయుట, ఇవన్నీ తపస్సులకు వస్తాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.